హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా మనం చాక్స్ అనేవి, నైఫ్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. చూస్తున్నారు కదండి, ఇలా పీలర్, గ్రేటర్ అన్నీ ఉంటాయి కదండి. వీటిని అయితే ఎక్కువగా వాడుతుంటాం కదండి. అలా వాడినప్పుడు జంకు మాదిరి అయితే పట్టేస్తుందండి. అలా జంకు పట్టినప్పుడు కానీ, మురికిగా ఉన్నప్పుడు కానీ, ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి. దానికోసం వచ్చేసరికి ఒక బౌల్ అయితే, ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి, పెద్దగా ఉండేది. దానిలో వచ్చేసరికి కొంచెం సర్ఫ్ ఉంటుంది కదండి, సర్ఫ్ అయితే వేసానండి. వేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసాక బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం ఏమున్నా సరే అండి, ఇవన్నీ ఒక 1 మినిట్ అయితే ఇట్లా నానబెట్టుకోవాలండి. నానబెట్టేసుకొని మనం ఒక్కసారి వాష్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఎంత మురికి ఉన్నా, ఎంత జంకు ఉన్నా సరే అండి, మనం మామూలుగా కడుగుతుంటామండి. కానీ ఈ విధంగా 15 డేస్ ఒకసారి క్లీన్ చేసాము అని అంటే లోపల ఏమైనా ఉన్నా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎలా వైట్గా వచ్చేసాయో. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా ఆయిల్ క్యాన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా యూజ్ చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది కారిపోతుందండి. ఈ విధంగా కారినప్పుడు బయటంతా అయితే మనకైతే చూస్తున్నారు కదండి, ఈ విధంగా బయటంతా అయితే స్టిక్కీగా అట్లా అయిపోతుందండి. మొత్తం ఆయిల్ అంతా పడిపోయి మనం క్లీన్ చేసుకునేదానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. చాలా గట్టిగా అయితే మనం క్లీన్ చేయాల్సి వస్తుందండి. ఆ విధంగా అటువంటి శ్రమ అనేది లేకుండా మనం ఒక యూజ్ చేయని సాక్స్ అనేది ఉంటుంది కదండి, ఆ సాక్స్ అనేది మనం ఈ ఆయిల్ క్యాన్కి అయితే వేసేయాలండి. ఈ విధంగా వేయడం వల్ల మనం ఆయిల్ అనేది వంపినప్పుడు మనకు సాక్స్కే అయితే అవుతుందండి. ఇలా మనకు పాడైపోయినప్పుడు సాక్స్ ఒక్కటి పిండేసుకుంటే సరిపోతుంది కదండి, మళ్ళీ ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వేసేసుకున్నాము అని అంటే మనకి ఆ శ్రమ అనేది, కడుక్కునే శ్రమ అనేది లేకుండా ఉంటుందండి. చాలా జిగురుగా అయితే అయిపోతుందండి. ఎంత క్లీన్ చేయాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుందండి, గట్టిగా అయిపోయి. ఆ శ్రమ అనేది లేకుండా మనకైతే పని అనేది తగ్గిపోతుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా సాక్స్ అనేది వేసేసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా అగరబత్తికి, మనకి అగరబత్తీలకి ఇలాంటిది ఒక బాక్స్ అనేది వస్తుంది కదండి. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇదనే కాదండి, మన కోల్గేట్ పేస్ట్ అనేది యూజ్ చేస్తాం కదండి. పేస్ట్ ఏదైనా సరే అండి, ఒక పెద్ద బాక్స్ అనేది వస్తుంది కదండి. ఆ బాక్స్ అనేది మనం ఈ విధంగా మనకు ఒక మంచి ఆర్గనైజర్గా అయితే యూజ్ చేయొచ్చండి. అది ఎలా అనేది చూపించబోతున్నానండి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే మనం ఒక డబల్ టేప్ అనేది, మామూలు టేప్ అనేది వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనం రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీకు ఎన్ని అయితే సరిపోతుంది అని అనుకుంటారో ఆ బాక్స్కి అన్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిలో వచ్చేసరికి మన దగ్గర చిన్న చిన్న పౌడర్ డబ్బాలు కానీ, ఆయిల్వి కానీ చిన్న ఉంటాయి కదండి, అలాంటివి పెట్టేసుకునే దానికి మనకి మంచిగా అయితే ఉంటుందండి. ఆయిల్ అనేది కింద కారిపోతూ ఉంటుంది కదండి, మళ్ళీ మనం తుడుచుకోవాల్సి వస్తుందండి. అలా లేకుండా ఈ విధంగా లోపలికి పెట్టేసుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూస్తున్నాను కదండి, నా దగ్గర చిన్న డబ్బాలు అయితే అవైతే లేవండి. అందుకోసమని నేను నెయిల్ పాలిష్, పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది కదండి, అలాంటిది మనం ఫేస్కి వాడతాం కదండి, క్రీమ్స్ అలాంటివి పెట్టుకునే దానికైతే యూజ్ అవుతుందండి. నేనైతే తయారు చేస్తానండి. ఈ విధంగా పెట్టుకున్నారంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. కింద కారిపోయినా మనకు బాక్స్లోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఒక బౌల్లో వచ్చేసరికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అనేది వేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ అనేది కొంచెం పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకున్నానండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం పాత్రలు అనేవి తోమేటప్పుడు ఈ లిక్విడ్తో తోమారంటే ఎంత జిడ్డు ఉన్నా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత జిడ్డుగా ఉందో. ఇలా ఎంత జిడ్డుగా ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఇప్పుడైతే నేను మీకు క్లీన్ చేసి చూపిస్తానండి. మనం ఈ విధంగా లిక్విడ్ అనేది తయారు చేసుకొని క్లీన్ చేసాము అని అంటే మనం పాత్రలు అనేవి తోమిన తర్వాత వైట్గా మచ్చలు అనేవి వస్తుంటాయండి.
అలాంటి మచ్చలు అనేవి కూడా రాకుండా చాలా నీట్గా చాలా తెల్లగా అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసి చూడండి. క్లీన్ చేశాక మీకు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో రికమెండేషన్స్కి వెళ్తుందండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మంది ఈ వీడియో చూసేదానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మనకి కుక్కర్ గ్యాస్ కట్ అనేది ఉంటుంది కదండి, ఇవి లూజ్గా అయిపోయాయి అని పడేస్తుంటాం కదండి. అలా పడేయాల్సిన అవసరం లేకుండా మనం అయితే వాటిని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. దానికోసం వచ్చేసరికి ఎన్ని గ్యాస్ కట్లు ఉన్నా సరే అండి, మనకు దగ్గర లూజ్గా అయిపోయాయని ఊరికే పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయాల్సిన పని లేదండి. ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే వాటర్ అనేది వేసుకోవాలండి. మన గ్యాస్ కట్ అనేవి మురిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది కొంచెం వేడైన తర్వాత ఈ గ్యాస్ కట్లు అయితే వేసుకోవాలండి. ఆ లోపల వచ్చేసరికి మనమైతే ఒక ఫ్లెక్కర్ అనేది తయారు చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా గ్యాస్ అనేది ఆన్ చేసుకొని నేనైతే దానిలోకి అయితే వేసానండి. వాటర్ అనేది మునిగేంత వరకు అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో అయితే వేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఒక ఫ్లెక్కర్ అనేది తయారు చేసుకుంటామండి. అది ఎలా యూజ్ చేస్తామనేది కూడా నేను చెప్తానండి. దానికోసం వచ్చేసరికి ఫోక్స్ ఉంటాయి కదండి, ఒక 2 ఫోక్స్ అయితే తీసుకోనండి. నా దగ్గర అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉందండి. మీరైతే ఈక్వల్గా ఉండేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలండి. బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ బ్యాండ్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఇలా వేడిగా ఉంటుంది కదండి, మనం పట్టుకోలేం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మనం టర్న్ చేసుకునే దానికి ఏవైనా సరేనండి, మీరు టర్న్ చేసుకునే దానికి వేడివేడిగా ఉన్నవి మనం పట్టుకోలేం కదండి. అలా వేడివేడిగా ఉన్న ఏవైనా టర్న్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా మనం టర్న్ చేసుకునే దానికైతే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఏదైనా సరే అండి, మీకు వేడిగా ఉన్నది పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ఆనియన్ అయినా ఒక టమోటా అయినా ఏదైనా సరేనండి మనం పట్టుకునే దానికైతే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం గ్యాస్ కట్ అనేది గట్టి పడిపోతుంది కదండి. ఇలా గట్టిగా అయినప్పుడు విజిల్ రాకుండా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే మనకైతే చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వచ్చేసరికి మనం పొడి క్లాత్ ఉంటుంది కదండి, పొడి క్లాత్తో అయితే తుడిచేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నాము అని అంటే గ్యాస్ కట్ అనేది ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. లూజ్గా అయిపోయినా గట్టిగా అయిపోయినా మనం ఊరికే పడేస్తుంటాం కదండి, అలా పడేయాల్సిన అవసరం లేదండి. మనకి ఈ విధంగా చేసుకున్నాము అని అంటే విజిల్ అనేది బాగా వస్తుందండి. గ్యాస్ కట్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనె అనేది అప్లై చేసి పెట్టామంటే వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదండి. అలా లీక్ అవ్వకుండా గాలి అనేది రాకుండా విజిల్లోంచి గాలి అనేది వస్తుంది కదండి, అలా గాలి అనేది రాకుండా చక్కగా అయితే ఉంటుందండి. కుక్కర్ మూత కూడా మనం అనేది ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టామనుకోండి వాటర్ అనేది బయటికి రాకుండా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నామంటే వాటర్ అనేది రాకుండా విజిల్ అనేది మంచిగా వస్తుందండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా ఇయర్ రింగ్స్ అనేవి రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేవి ఉంటాయి కదండి, అలా ఇయర్ రింగ్స్ అనేవి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవండి. అలా పడినప్పుడు మనకు పుండ్లు అనేవి అవ్వడం అలా జరుగుతుంది కదండి. అంతేకాకుండా చెవులు అనేవి కొంతమందికి సాగిపోతూ ఉంటాయి కదండి పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు. అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒక వెల్లుల్లి అనేది తీసుకొని ఈ వెల్లుల్లికి వచ్చేసరికి మనం ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా ఒక 3-4 టైమ్స్ అయితే ఈ విధంగా కుచ్చేసుకోవాలండి. ఈ విధంగా కుచ్చేసుకొని మనం నీట్గా తుడిచేసుకొని మనం చెవులకు అనేది పెట్టేసుకున్నాము అనంటే ఎప్పుడైనా సరే అండి మనం పెట్టుకుంటాము అన్న ఒక 5 మినిట్స్ ముందండి ఈ విధంగా ఇయర్ రింగ్స్ని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే ఇలా కుచ్చేసుకోవాలండి. ఈ విధంగా కుచ్చేసుకొని మనం పెట్టుకున్నామనంటే మనకైతే చెవులు అనేవి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి పుండ్లు అనేవి పట్టకుండా మనకి లూజ్ అయిపోకుండా చెవులు అనేవి సాగిపోకుండా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం జనరల్గా మాప్ అనేది పెట్టేటప్పుడు మనం లిక్విడ్ అనేది వేసుకుంటాం కదండి, అలా కాకుండా మనం రూమ్ స్ప్రే అనేది మామూలుగా రూమ్లో స్ప్రే చేస్తామండి. అలా స్ప్రే చేసామంటే ఒక 10 మినిట్స్ అనేది స్మెల్ ఉంటుందండి. అలా కాకుండా మనకు ఒక 24 అవర్స్ మంచి స్మెల్ రూమ్ అనేది మంచి స్మెల్ రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా మాప్ పెట్టేటప్పుడు
కర్రకి ఆ వాటర్లోంటి కొంచెం రూమ్ స్ప్రే అనేది స్ప్రే చేయాలండి. స్ప్రే చేసిన తర్వాత మనం మాప్ పెట్టాము అని అంటే మనకైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రిప్ ట్రై చేశారా అండి? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేనైతే ట్రై చేశానండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా స్ప్రే చేశాక మనం మాప్ పెట్టుకున్నాము అని అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, మనం జనరల్గా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసరికి కీస్ ఉంటాయి కదండి, ఆ కీస్ అనేవి లోపలికి వేసేస్తూ ఉంటామండి. అలా వేసేసినప్పుడు మనం హడావిడిగా మనం ఇంటికి వచ్చినప్పుడు కీస్ తీయాలి అని అంటే ఇలా వెతుక్కుంటూ ఉంటామండి. ఇలా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ టిప్ ఫాలో అయ్యామంటే అలా వెతకాల్సిన పని లేకుండా సరిపోతుందండి. దానికోసం వచ్చేసరికి ఒక పిన్నీస్ అనేది ఉంటుంది కదండి, ఆ పిన్నీస్ని వచ్చేసరికి లోపల వైపు అయితే పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా లోపల వైపు అయితే పెట్టేసుకొని ఈ కీస్ అనేవి ఆ పిన్నీస్కి అయితే తగిలిచ్చేసుకోవాలండి. ఈ విధంగా తగిలిచ్చేసుకొని క్లోజ్ చేసుకున్నాము అని అంటే మనకి తీసుకునేదానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, వెతకాల్సిన పని లేకుండా మనకు హడావిడిగా మనం ఇంటికి వచ్చేస్తామండి, అప్పుడైతే వెతుక్కుంటూ ఉంటామండి, టైం అయిపోతూ ఉంటుందండి. ఈ విధంగా మనకి టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కడ పెట్టామో అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, జిప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బంది పడతారండి. ఏ జిప్పులో పెట్టామో అర్థం కాదు, ఆ జిప్పు ఈ జిప్పు అని వెతుకుతూ ఉంటామండి. అలా వెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా ఒక్కసారి తగిలిచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తామండి. ఇలా అగ్గిపెట్టె అనేది ఉంటుంది కదండి, ఇలా మ్యాచ్ బాక్స్ అనేది మనకి చెమ్మ అనేది వస్తుందండి. మనం ఎక్కడ పెట్టినా సరే అండి చెమ్మ అనేది తగిలి మనం వెలిగించేటప్పుడు అస్సలు వెలగదండి, చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి మ్యాచ్ బాక్స్ వెలిగించాలి అని అంటే. అలాంటి ఇబ్బంది అనేది ఇక అవసరం లేదండి. ఈ విధంగా మనం బియ్యం అనేది మ్యాచ్ బాక్స్లో వేసాము అని అంటే ఏమైనా చెమ్మ ఉంటే ఈ బియ్యం అనేది పీల్ చేసుకుంటుందండి. ఈ విధంగా పీల్ చేసుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ మనం ఎప్పుడు వెలిగించినా సరే అండి చాలా చక్కగా అయితే వెలుగుతుందండి. మనకి చలికాలంలో అయితే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేస్తారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. ఈ విధంగా మన దగ్గర మనం ఆట అనేది తీసుకున్నప్పుడు ఒక 5 kgs అయినా 10 kgs అయినా తీసుకున్నప్పుడు ఇలాంటిది అయితే వస్తుంది కదండి, అది ఏం అవసరం ఉంటుంది ఇలా పడేస్తామండి. అలా పడేయాల్సిన పని లేకుండా మనకు యూజ్ చేయని దిండు ఉంటుంది కదండి, దిండు కవర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాం కదండి, అలాంటి దిండు కవర్ని వచ్చేసరికి పిల్లో కవర్ వచ్చరికి ఒకటైతే తీసుకోవాలండి. తీసేసుకొని ఈ మనం గోధుమ పిండిది ప్యాకెట్ ఉంది కదండి, ఆ ప్యాకెట్ని అయితే దాని లోపల అయితే పెట్టేసుకోవాలండి. నాదైతే కవర్ అనేది పెద్దగా ఉందండి, అలా లేకుండా మీకు కవర్కి సరిపోయేది ఉంటే తీసుకోండి. ఆ విధంగా ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత మనమైతే పెద్దగా ఉంది కాబట్టి ఒక కుట్టు అయితే వేసుకున్నారంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేస్తామంటే పాత్రలు అనేవి తోమిన తర్వాత మనం డైరెక్ట్గా అలా పెట్టామంటే వాటర్ డ్రాప్స్ అనేవి పడిపోయి మళ్ళీ మనం తుడుచుకోవాల్సి వస్తుందండి. అలా తుడుచుకోకుండా ఇలా వేసామంటే నీట్గా అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.